రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సూరత్కు రావడానికి ట్రైన్ ఇన్ఫర్మేషన్ చెప్పడంలో భాగంగా మనం ప్రజెంట్ కోస్తా ఆంధ్రాలో ఉన్నాము. మొన్న విజయనగరం అయిపోయింది, తర్వాత శ్రీకాకుళం అయిపోయింది. ఈరోజు వచ్చేసి పాడేరు, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, దాని హెడ్ క్వార్టర్ అయిన పాడేరు నుంచి ట్రైన్ ఇన్ఫర్మేషన్ సూరత్కు రావడానికి ఇవ్వబోతా ఉన్నా. మరి డీటెయిల్స్లోకి వెళ్ళేదానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంటే అబ్బా వ్యూవర్స్ చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు, ఇంకా వీళ్ళ కోసం మంచి మంచి కంటెంట్ తోటి, మంచి మంచి ఐడియాస్ తోటి వీడియో చేయాలా అనేటటువంటి ఒక స్పిరిట్ వస్తుంది అనమాట. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంటాం. కానీ దానివల్ల డబ్బులేం రావు, కాకపోతే డబ్బుల కన్నా ఎక్కువ విలువైన ఆత్మస్థైర్యం వస్తుందబ్బా. సరేనా? ఇక పాడేరు నుంచి సూరత్కి రావాలంటే ఎటువంటి ట్రైన్లు ఏం లేవు. మీరు దగ్గరలో ఉన్న విజయనగరం నుంచి కానీ, విశాఖపట్నం దగ్గర అయితే విశాఖపట్నం నుంచి కానీ, శ్రీకాకుళం, విజయనగరం ఇట్లా నుంచి రావచ్చు. అంతేగాని నేరుగా పాడేరు నుంచి ఎటువంటి ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, బస్సు కానీ ఏమి లేవు. ఇది సూరత్ మహానగరానికి, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, పాడేరు ఆ జిల్లాలో ఉండేటటువంటి వివిధ తాలూకాల నుంచి బట్టలు కొనుక్కోవడానికి ఎవరైనా సూరత్ వచ్చేటటువంటి వాళ్ళకు ట్రైన్ ఇన్ఫర్మేషన్, జర్నీ ఇన్ఫర్మేషను. సరే, ప్రాంతం ఏదైనా, ఊరు ఏదైనా సూరత్కి వచ్చేటప్పుడు క్యాష్ ఎక్కువ తీసుకొని రావద్దండప్ప. రానుపోను ఛార్జీలు ఎంత అవసరమవుతుందో అంత తెచ్చుకోండి. ఎందుకంటే దొంగతనం జరిగే సంథింగ్ మీరు సూరత్లో మీకు ఫోన్పేలు నడుస్తాయి, జీపేలు నడుస్తాయి, డెబిట్ కార్డులు నడుస్తాయి, క్రెడిట్ కార్డులు నడుస్తాయి. అవసరమైతే ఇంటికాడ నుంచి మనం ఫోన్ చేసి కూడా ఇంటికి డబ్బులు వేపించచ్చు. కానీ జర్నీలో మాత్రం క్యాష్ క్యారీ ఎక్కువ చెయ్యొద్దు. అనుభవంతో చెప్తా ఉన్నాను. ఎన్నో కథలు విన్నాను, కథలు కాదనుకోండి, ఎన్నో డబ్బులు తెచ్చుకొని పోగొట్టుకున్నటువంటి కష్టాలు ఎన్నో నేను చూసి ఉన్నాను, విన్నాను. కాబట్టి మీకు ఈ సలహా చెప్తా ఉన్నాను. ఇంకా మీకు ఏదైనా ఎటువంటి సూరత్కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం కావాలనుకోండి, కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు మీ కామెంట్ చదవడం అంటే చాలా ఇష్టం తెలుసా. ఒక గంట టైం తీసుకొనైనా సరే నేను కామెంట్ అయితే ఖచ్చితంగా చదువుతా. అవసరమైన దానికి రిప్లై ఇస్తా, లేని దానికి లైక్ చేస్తాను, అంటే లవ్ సింబల్తో రిప్లై ఇస్తా. ఓకేనా? ఇది మరి పాడేరు నుంచి సూరత్కి రావడానికి ట్రైన్ ఇన్ఫర్మేషన్. సరేనా ఫ్రెండ్స్? మరో వీడియోతో ముందుకు వచ్చిన మీ అందరికి సెలవు. మీనాక్, సూరత్ నుంచి నమస్తే.